నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవారిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ సినీ హీరో చిరంజీవి గురువారం ఉదయం ప్రాతకాల సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రసన్నులయ్యారు। శ్రీవారిని దర్శించుకున్న వారికి రంగనాయక మండపంలో ఆలయ మర్యాదలతో అర్చకులు ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు। అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడారు। ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రివర్గ సహచరులను రాష్ట్ర ప్రజలను చల్లగా ఆశీర్వదించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా ఆశీర్వదించమని తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు। ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి, ఆనం కైవల్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు। సార్ 1 సెకండ్ సార్ 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 1 సెకండ్ సార్ హలో 1 సెకండ్ సార్ ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది। స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తోతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది। సార్ టీటీడీ కేసుకు సంబంధించి